నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన మరవక ముందే భార్య వేధింపులతో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు అతడు తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యూపీకి చెందిన 25 ఏళ్ల మానవ్ శర్మ ముంబైలోని టీసీఎస్లో మేనేజర్. ఏడాది క్రితం అతడికి వివాహం అవ్వగా ఫిబ్రవరి 24న తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దయచేసి మగవాళ్ల గురించి కూడా ఆలోచించండి అంటూ ప్రభుత్వానికి అతడు విజ్ఞప్తి చేశాడు. నా భార్య వేరొకరితో సంబంధం పెట్టుకొని నాపైనే కేసులు పెడతానంటూ వేధిస్తోంది. నన్నెప్పుడూ ఓ మనిషిలా కూడా చూడలేదంటూ మానవ్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్యకు వేరే వ్యక్తితో అఫైర్ ఉందని ఆరోపిస్తూ భావోద్వేగ వీడియోను రికార్డ్ చేశారు. తాను గతంలో కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారని, కానీ తన కుటుంబం తల్లిదండ్రుల గురించి ఆలోచించి వెనక్కి తగ్గినట్లు చెప్పాడు. కానీ రోజు రోజుకు పడుతున్న మానసిక క్షోభను తట్టుకోలేక చివరికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాడు. 6 నిమిషాల 57 సెకండ్ల వీడియోలతో గత కొన్నేళ్లుగా తాను పడుతున్న వేదనను బయటపెట్టాడు. తన గురించి మాత్రమే కాకుండా తనలాగే వేధింపులు ఎదుర్కొంటున్న మిగతా మగాళ్ల గురించి కూడా ఆలోచించాలని కోరాడు. ఈ సమాజంలో పురుషుల రక్షణ కోసం కూడా ప్రత్యేకంగా చట్టాలు ఉండాల్సిన అవసరం ఉందని మానవ్ శర్మ డిమాండ్ చేశాడు. చాలామంది పురుషులు కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారని, దయచేసి ఎవరో ఒకరు మగవారి గురించి మాట్లాడాలని మానవ్ శర్మ వేడుకున్నాడు. బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇంకా ఎలాంటి అరెస్టులు జరగలేదు. ఈ నేపథ్యంలోనే మానవ్ భార్య నిఖితా శర్మ స్పందించింది. మానవ్ మద్యానికి బానిసయ్యాడని, పలుమార్లు ఆత్మహత్యకు యత్నించాడని ఆరోపించింది. మానవ్ రోజూ తాగి వచ్చి తనను వేధించేవాడని చెప్పింది. తనకు అక్రమ సంబంధాలు ఉన్నాయన్న విషయంలో నిజం లేదని, పెళ్లికి ముందు జరిగిన కొన్ని విషయాల్ని పట్టుకొని కావాలని ప్రతిరోజు టార్చర్ చేసేవాడని నిఖిత ఆరోపించింది.